నాకు తెలుసమ్మా. త్వరలోనే అక్కయ్యని నాన్నని కలిపి మన రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను. వెనక ముందు చూసుకోకుండా గొడ్డను బాదినట్టు బాధేశారు. కూతురు ఏం చెప్తే అది నమ్మేటమేనా? అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని ఒక్క మాట అయినా అడిగాడు ఆ పెద్ద మనిషి. పోనీ నువ్వైనా చెప్పలేకపోయావేంటి? చిన్నయ్య ఏడుస్తున్నావయ్యా? పెద్దయ్య కొట్టాడని బాధపడుతున్నావా? అబ్బే, పెద్దయ్య కొట్టిన దెబ్బలు కాదని నేను బాధపడుతుంటా. ఈ నెలల్లో ఒక్కరోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది 2 రోజులు అయిపోయింది ఆయన చూసి. అదే బాధగా ఉంది. బాధ ఇదే. చిన్నయ్య చూడు, ఎవ్వరికి కనపడకుండా పెద్దయ్య గారిని చూసిరారా, అప్పుడు నీ మనసు స్థిమిత పడుతుంది. లేదే, ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం చూడను. ఆ దొంగ ముఖంది నీ మీద మనసు పడ్డట్టు నాటకం ఆడింది అనుకో, అది నీ యజమాని కూతురని తెలుసు కదా, నువ్వెందుకు మనసు పడ్డా? సిగ్గిడిసి తన అందరి ముందు పంపు సెట్ దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే. కానీ ఒకరోజు, అయ్యో ఏంటి తమ్ముడు మధ్యగానే పోయిందేంటి? పుస్తకాలన్నీ తగలబెడతావు, పైగా చదువుకో డిగ్రీ కాగితాలు కూడా మంటలు పడేస్తావేంటి? ఏమైంది నీకు? ఇదిగో మర్యాదగా మంటలవి. అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు. వాటిని మంటల్లో వేస్తాను, చెప్పేస్తాను, నా ఇష్టం. అది అడిగే హక్కు నీకు లేదు. అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న, ఆయన మీద ఒట్టు ఇల్లు ఇలా పడి చేస్తాను. వెయ్యి. తగలబెడుతుంది నువ్వు చదువుకున్న చదువుని కాదు, మా పెద్దయ్య పెంచుకున్న ఆశల్ని, ఆయన కన్న కలల్ని. పర్వాలేదు, నా ఆశ నెరవేరినప్పుడు ఎవరి ఆశ తీరినా తీరకపోయినా నాకు అనవసరం. నేను డబ్బున్న దానిగా నువ్వు నన్ను ప్రేమించడానికి వెనకాడుతున్నావు. చూడు, మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం తెచ్చాను. ఇవి కూడా నేను ముందే చెప్పాను, అడ్డొచ్చావో దూకేస్తాను. చూడు, ఇప్పుడు నేను ఒట్టి ప్రభావతిని. నాకు చదువు లేదు, డబ్బు లేదు. ఇప్పుడు నేను ఒప్పుకుంటావా? మరి చిన్నపిల్ల మాడతావేంటి? ఎన్ని చెప్పినా సరే నువ్వు మా పెద్ద కూతురువి. అలాంటిది నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి అర్థమైన మాడతావు. ఆ రోజు తగలబెట్టిన కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు. తనకు తెలుసుగా నేను చదువురాని మొద్దునని. ఆ పాపిష్టిది ఎంత నాటకం ఆడింది, నీ మీద ఎంత పగబోనింది. అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా? నేనా నీ వెంటబడి తిరిగాను? నేనా నేను ప్రేమించమని అడిగాను? నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను? ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు? వద్దన్న మండపానికి తీసుకెళ్ళింది ఎవరు? చేసినంత నువ్వు చేసి నేనేదో చేసినావే. నేను నిజంగా పాప పోనీలే ఆడదాని వారు ఊరుకుంటున్నాను అనుకున్నావేమో. పొరపాటు. నన్ను ఎంతగానో నమ్మిన మా అయ్యగారు నన్ను అనుమానించి తప్పు పట్టారే, దానికి ఆ రోజు నా నోరు మూసుకుపోయింది. కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకునేది లేదు. చెప్పు, ఎందుకు చేసావు పని? కారణం చెప్పు. ఒకే ఒక్క కారణం, నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి. ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోవాలి. మా అక్క కుటుంబం 15 సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు. అంతేకాదు, మా అమ్మ మాకు లేకుండా పోవడానికి కారణం కూడా
నువ్వే అలాంటి నీకు మా ఇంట్లో రాజ మర్యాద, అందరి మీద అధికారం. కన్న కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ. అందుకే అందుకే నిన్ను ఇలా మోసం చేశాను, నమ్మించాను. అర్థమైందా? గుడ్ బై. ఏంటి నాన్న బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. వచ్చేసా. సంతోషించాం. దా. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరే నేను నడిపించకరావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు చేసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, కర్మ తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? ఒరే ఈయన నంబర్లే గాని మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మని నాగమణి, నాగమ్మండి. ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా, ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలేస్తుందిరా. ఏ, ఆ రామస్వామి హోటల్కి వెళ్ళి కాస్త తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బో, నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి. బండేసుకెళ్ళి తొందర తీసినప్పా. ఇదండి జరిగింది. ఆ, చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు తీసుకో. నాన్న వద్దు నాన్న, కొట్టకు అబ్బా, నాన్న. ఆకలేసేస్తుందమ్మా. చట్నీ సాంబార్ ఇదిరా? ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. ఆ? నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో, చట్నీ సాంబార్లని ఎన్ని సార్లు ప్యాక్ పెట్టుకెళ్తారా? నువ్వేదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో రేయ్, నువ్వు నా కంటి ముందు చెప్పా. ఒళ్ళు మండిపోతుంది. కడుపు కాలిపోతుంది. ఆగండి నాన్న, ఆయనతో పాటు నేను బయటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన నేను వద్దు! మీ దిక్కుమాలిన ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేదేముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు, అంతే కదా? అవునా? ఆ, అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి బయటికి వెళ్ళరా. బయటికి రండి. అయ్యయ్యో, నాకు కాళ్ళు చేతులు ఆటం లేదే. మీరెందుకు వచ్చారు అయ్య గారు? కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా. కూర్చోండి అయ్యా, కూర్చోండి. చిన్నయ్య టౌన్కి వెళ్ళాడు, ఏదో కొట్లో పని చేస్తున్నాడు. తలరాత దాన్ని ఎవడు మార్చగలడు? నేనేం వాడిని చూడటానికి రాలేదు, నిన్ను చూడటానికి వచ్చాను. అవును, వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి 2 వారాలుగా ఎందుకు రాలేదు? అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా. ఇదిగో తీసుకో. డబ్బొద్దండి. నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేశాను వద్దంటున్నావా? ఇది నీ మనవడి కోసం కాదు, నీ కొడుకు కోసం నేను చెయ్యాల్సిన బాధ్యత. ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా, మీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు. ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు. ఆ విషయం మీరు తెలుసుకుని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను. నీ మనవడు చేసింది నేను కళ్ళారా చూశాను. దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యంగా ఉంది. డబ్బు తీసుకుంటావా లేదా? వద్దు బాబు. ఈ రోషమనాలో నేను చూస్తాను. ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబుర్లు చెప్పుకుంటున్నారు? పెద్దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి. వాళ్ళతో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి, అందుకే మేమేం అనలేకపోయామండి. తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి.
అయ్యా 15 ఏళ్ళైంది బంధాలు తెగిపోయి. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు? ఎవరు రాయి గాడిదల్ని లోపల రానిచ్చింది? ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి గెట్టేయండి. నేనే వాళ్ళని రమ్మన్నాను. ఎందుకు రమ్మన్నావు? నా పెళ్లి గురించి మాట్లాడడానికి. నీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు? నా తోడ పుట్టింది, మీ కన్న కూతురు. దాని మెడలో తాళి పండే రోజునే ఆ వర్ష మారిపోయింది. తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రాన మీ కూతురు కాకుండా పోతుందా? ఈ విత్తనవాదం వద్దు. రమ్మని చెప్పింది నువ్వే, వాళ్ళని పంపని చెప్పు. అంత కాని పని మేమేం చేశాం బావా? ఇంకోసారి బాగా అంటే మర్యాద తక్కదు. మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద? అది నా సొంత విషయం రా. నాకు సొంత విషయమే. ఏంటా నీ సొంత విషయం? అక్కడ నిలబడిందే అది నా అక్క కూతురు. చేసుకునే హక్కు నాకుంది. అందుకే పిల్లని అడగడానికి వచ్చాం. చెప్పు తీసుకొడతాను. మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు తెగిపోయాయి. నా కూతుర్ని ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు. కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న. ఓహో, వీడిని ఇష్టపడ్డావన్నమాట పెళ్లి చేసుకోవటానికి. కాదు, తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను. అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను. నీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు. ఎందుకు తీరదు? నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు. నేనిప్పుడు మేజర్ని. ఎవరితో మాట్లాడుతున్నావే? ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి. ఆయనకి ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు మేజర్ అంటున్నావే. ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు? విదేశాల్లో చదివినంత మాత్రాన నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? నన్ను క్షమించండి నాన్న. ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చాం. మీ ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి దాన్నైనా చివరి దాకా మీతోనే ఉంచుకోండి. వెళ్ళొస్తానన్నా. ఎందుకు వదినా వెళ్ళొస్తామని చెప్తున్నావు? ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తేలిపోయింది కదా. వెళ్తామని చెప్పు. గోవిందయ్య, అయ్యా ఈ దరిద్రాన్ని బయటపడే. అలాగేనండి. నన్ను క్షమించండి నాన్న. ఊరుకోమ్మా, ఏదో తెలియక చేసావు, పర్వాలేదు. ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా? ఏమయ్యా ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ. నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, వాడు పండిస్తున్నాడంట. అగా బసోడు ఏంటి? కొండ ఎత్తడం ఏంటి? ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బసోడు కొండ నేను తీసుకెళ్ళి చూపిస్తాను. నా కూతురు ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామిలకు పంట కాలే బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తే పోయి నిన్నెత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. రెడీ. ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాటనారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు, మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి. అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా అమాయకుని పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా? వీడా? అవును. స్వామి స్వామి, మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలారా, ఏ స్కూల్లో చదువుతున్నారా? కో ఎడ్యుకేషన్. అదే కరెక్ట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇటు ఇటు ఇప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఎలాగా? ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్.
ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే గుండె మీద చేసుకున్నాడు కనుక. స్వామీజీ స్వామీజీ చెప్పు. మీ ఆశీర్వాదం ఉంటే ఆ. వచ్చే వారం నేను ఆ. నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా ఏది నీళ్ళల్లో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. ఆ ఏడ్చలేవాయ్, నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను. స్వామిలాగా మాత్రం నడవకు. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతుంది. ఆ? దా, ఉమ్. దా. ఆ, చేతులు కలపచ్చుగా. ఆ, భజన వాయించండి. వెళ్ళొస్తాను. స్వామీజీ 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 ఏంట్రా? అది నా పెళ్ళం చెయ్యి. ఓ సారీ, నా చేతి కర్ర అనుకున్నాను. ఆహా, స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీని ఎత్తుకెళ్తున్నాడు. ఉండండి. తప్పైపోయిందండి. ఏయ్, ఏయ్, ఉండండి. ఏయ్, లోపలికి తీసుకెళ్ళండి. లోపలికి తీసుకెళ్ళండి. చంపేస్తాను. లోపల చప్పుడేంటి? అమ్మా, అయ్యగారు లోపల టీవీ చూస్తున్నారమ్మా. ఇంత పెద్ద సౌండ్ తోనా? అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా, అప్పుడు డిషం డిషం అని అన్ని అలాగే ఉంటాయమ్మా. ఇంత పొద్దున్నే సినిమా చూస్తున్నారా? అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా, అందుకని పొద్దునే చూస్తున్నాను అనమాట. సరే జరగండి, ఎందుకంటే కాఫీ ఇవ్వాలి. అలాగే వెళ్ళండి. అమ్మా టవల్. అమ్మాయి గారు టౌన్ మర్చిపోయినట్టున్నారమ్మా, మీరు వెళ్ళి ఇవ్వండి, నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను. ఆ. టవల్ కూడా తీసుకెళ్ళదు. అమ్మయ్యా. ఆగు, ఆగు, ఆగు. పెద్దబాయ్ పెద్దబాయ్ పెద్దబాయ్, అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే త్వరగా పంపించాయి. లేరా, ఇదిగో చూడు, నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను. వెళ్ళిపోరా, వెళ్ళిపో, దొడ్డుకుమ్మ నుంచి వెళ్ళిపో. బతికిపోయాడు. పెద్దబాయ్ గారు, అమ్మాయి పెళ్లి చేసేయటం అరే, మంచిదండి. ఛీ! ఆ? దానికి 13 ఏళ్ళైనా రాలేదు, అప్పుడే పెళ్ళేంట్రా? అంతేలేండి, తమ్ముడు గారికి 23 ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు, అవుద్దని నమ్మకం కూడా లేదు. ఎందుకనరా? ఎందుకంటారేంటండి, తమ్ముడు గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఆ పెద్ద ఆయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు. ఎట్ట జరుగుద్దండి? పట్టుకోండి. పట్టుకుంటామండి. ఆ ముసలాడు బతికినంత వరకు జరగదు, చస్తే జరుగుతుందిగా. నేను చాలా ఓపిక పట్టి చూశానురా. ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నట్ట. అది నా అక్క ఆస్తి, నేనెలా వదిలిపెడతాను? మీకు కావాల్సింది అమ్మాయి ఆస్తా? రెండు కావాలి. ఓహో. నువ్వేం చేస్తావంటే ఆ. మన లంక మనుషుల్ని తీసుకెళ్ళి ఆ. ముసలాడేసి. అమ్మో వద్దు, ఈ విషయం చిన్నయ్యకి తెలిసిందంటే రఫ్ ఆడించేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు. నన్ను ఇరికించొద్దు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగైనా చచ్చిపోరా. బాబా బాబు. రే, చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడ్రా. వాడు పెద్ద ఆయన ఊసు కూడా రాడు. ఎందుకైనా మంచిది, చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి. దారికి అడ్డుకట్టారే. సరే, ఇటే పోను. అలాగనే ఆ.